వెళ్దాం. ఈ మత్తయి సువార్త 10వ అధ్యాయం 47 వచనాలు. ఎవరైతే చదవడము 42 వచనాలు. మిమ్మల్ని చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకొనును, నన్ను చేర్చుకున్నవాడు నన్ను పంపిన వాడిని చేర్చుకొనును. ప్రవక్తను చేర్చుకున్నవాడు ప్రవక్త ఫలం పొందును. నీతిమంతుడు చేర్చుకున్నవాడు నీతిమంతుని ఫలం పొందును. మరియు శిష్యుడని ఎవడు ఈ చిన్న వారిలో ఒకరికి గిన్నెడు చన్నీళ్లు మాత్రము త్రాగించునో వాడు తన ఫలము పోగొట్టుకున్నాడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. నేను కల్పన గురించి నేను సాక్ష్యం చెప్పగలను. ఏంటంటే దైవజనుల కుటుంబం అంటే తండ్రి పరిచర్య చేసి తల్లి పరిచర్య సేవకుల బిడ్డ, సార్ కూడా సేవకుడు కుమారుడు సేవ చేస్తున్నారు. అది ఎప్పుడు కానీ తండ్రి లేడు కానీ దేవుని సేవకుడు నాకు ప్రతి సంవత్సరం నా తండ్రి అన్నట్టుగా మాట్లాడుతున్నాను. బిడ్డను దేవుడు జీవించిన చేర్చుకుంటా అనే విషయం ఎంతో గొప్ప. ఇప్పుడు మనం చేర్చుకొని ఆతిథ్యం ఇచ్చిన వారు ఎలాంటి ఆశీర్వాదాలు పొందుకున్నామో బైబిల్లో రాయబడింది. నేను కూడా కొత్తగా నమ్ముకున్నప్పుడు దైవజనులు వస్తే చదువుకి పరిగెత్తుకుపోయింది. ఎందుకంటే దొరుకుతుండే పోయింది. కొంతమంది ఏం చేస్తారంటే దైవజనులు రాగానే అక్కడ తల్లి అక్కడ సేవకులు నిలబెట్టి మాట్లాడాలి. దైవజనులు వస్తే దేవుడు మన ఇంట్లో పంపినాలని చేస్తాడు. అది మొదటి విషయం. మళ్ళీ అందరినీ చేసుకోవాల్సి మనం గుర్తించాలి. మన దైవజనులు ఎవరు, మనల్ని నడిపించే వాళ్ళు ఎవరు, నమ్మకమైన సేవకులని మనం చేసుకోవాలి. చాలా జాగ్రత్తగా చేర్చుకొని ఆలోచిస్తే అలోపడిన వారు ఎక్కువ మంది ఉన్నారు. తెలుసుకుంటారు. రాజులు 2వ గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనం గురించి గనురాలైన స్త్రీ ఎవరిని చేర్చుకుని చెప్పండి. ఏ సేవకుడు చేర్చుకున్నది? ఎలీషా గారిని చేర్చుకొని ఆమె ఏం బలం పొందింది? చేర్చుకుని ఆతిథ్యం ఇచ్చి. వెరీ గుడ్. హల్లెలూయా. మనం చదువుకున్న వాక్య భాగం ఏమున్నది? నీతిమంతుడని చేర్చుకుని ఫలం ఇస్తే నీతిమంతుని ఫలం కదా. ప్రవక్తని చేర్చుకుంటే ప్రవక్త ఫలం. శిష్యుడని చేర్చుకొని తినే చల్లీలు మాత్రం సాగిస్తే ఫలం. కాబట్టి దేవుడు మత్తయి సువార్త 10వ అధ్యాయం మొదటి ఊరిలో యేసుక్రీస్తు ప్రభువు వారు ఆయన శిష్యులు ఎంతమంది చెప్పండి? 12 మందిని తీసుకొని ఉన్నారంటే ఆయనకు సమస్తం ఎరిగిన వాడు కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు వారు నా ఎద్దకు వచ్చి నన్ను ప్రభువుగా రక్షకుడుగా చేర్చుకున్న వారికి కూడా సైతం వ్యాధులు వస్తాయి, సమస్యలు వస్తాయి, బాధలు వస్తాయి, కొన్నిసార్లు దయ్యాలు శోధిస్తాయి. కాబట్టి శిష్యులు విడిచేవాళ్ళంటే వాళ్ళకు అధికారం ఇచ్చినాడు. దేని మీద అధికారం ఇచ్చినాడు? ప్రతి విధమైన వ్యాధి, ప్రతి విధమైన రోగం సొంతం, ప్రతి విధమైన దయ్యాలను అన్నిటి మీద ఎవరికి అధికారం ఇచ్చాడు? శిష్యులకు అధికారం. ఎందుకు ఇచ్చాడు? మీరు వెళ్ళండి, వెళ్ళండి నా బిడ్డల దగ్గర చేర్చుకుంటే ఆతిథ్యం ఇస్తే వాళ్ళని దీవించాలి. మళ్ళీ ఎవరు చేర్చుకుంటారో ఇక్కడే ఉండాలి. మిమ్మల్ని ఎవరైతే చేర్చుకోరో మీరు వెళ్ళిపోయేటప్పుడు ఈ పాత దూరి చూడండి. యేసుక్రీస్తు ప్రభువు వారిని చేర్చుకొని ఎంతో మంది ఆశించారు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువు వారు తన శిష్యులకు అధికారం ఇచ్చినారు. యేసు ప్రభువుతో మాట్లాడినాడు. ఆయన విశ్వాసం ఉంచితే నాకంటే
ఎక్కువ కార్యాలు చేస్తారు. దేవుడు బిడ్డలారా, వారిని పంపినప్పుడు చేర్చుకున్న వాళ్ళని చూద్దాం. ఎలీషాను చేర్చుకున్న గనురాలైన స్త్రీ కుమారుణ్ణి పొందుకున్నది. కుమారుడు చనిపోతే కూడా మళ్ళీ తిరిగి పెట్టుకుంటుంది. అలాగా బైబిల్లో మనం చూసినట్లయితే మొట్టమొదటి చేసిన విషయం అబ్రహాము ఆదికాండం 18వ అధ్యాయంలో తండ్రి అయిన దేవుణ్ణి చేర్చుకొని ఆయన చూడండి ముగ్గురుగా కనబడ్డాడు. మొదట ఒక్క దేవునిగా కనబడి ముగ్గురు తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు వెంటనే సాగిలపడి ఎవరికి సాగిలపడ్డాడు? యెహోవా దేవునికి సాగిలపడి, అయ్యా మీరు నా దగ్గర వచ్చినారు కదా, అయ్యా ఇక్కడ కూర్చోండి, కొంచెం నీళ్ళు ఇస్తే కాదు కదా, మేము కొంచెం చేయండి రోజు వచ్చింది మీరు చూడండి. అబ్రహాము విశ్వాసులకు ఆయన దేవుడికి ఆతిథ్యం ఎప్పుడైనా రాష్ట్ర పత్రికలో రాయబడినది. ఆతిథ్యం చేయ మరొకరి కొందరు తెలియకనే దేవదూతలకు ఆతిథ్యం ఎందుకంటే ఇక్కడ ఎక్కువ ఆరోగ్యాలు మీరు సేవకుడు ఎవరైనా చాలా గుర్తుపడుతుంది. ఏ సేవకుడు ఆతిథ్యం చేయమని. ఇంకొకటి ఏంటంటే మా దగ్గరనైతే భోజనం చేసేటప్పుడు అంటే వంటప్పుడు పిడికల మేము పక్కకు పెట్టి దేవుని మందిరాన్ని తీసుకొస్తాం, ఆశీర్వదింపబడతాం, దేవునికి ఇచ్చుతాం. అది ఎంతో మనకు దీవెన. దేవుడు సామెతలు 3వ అధ్యాయం 9 వచనాలు ఇలాగ నీ రాబడంతట్లో పెద్ద ఫలం నీ ఆస్తిలో భాగం నుంచి యెహోవాను కనపరచు, అప్పుడు నీ కొట్టులో నుండు నీ గాంగల్లో మనము ఆతిథ్యం చేయ మరొకటి ఆతిథ్యం చేసిన వారి విషయంలో చెప్తారు. ఈ విధవరాలు సారెపత్తు విధవరాలు ఎవరు చేర్చుకున్నారు చెప్పండి? ఏలియా కదా. ఏలియా గారు చేర్చుకొని మొదటి అప్పాన్ని దేవుడు ఏమన్నాడు? మొదట అప్పమును తీసుకున్నట్టు అప్పుడు దేవుడి మీద కట్టున్నాడు 3.5 సంవత్సరాలు. ఆ పిండి ఆ నూనె ఆశీర్వదింపబడ్డారు. మనం అలాగా దీవించబడాలని దేవుడు. ఇంకొకటి ఏంటంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం మర్చిపోవాలి. దేవుడు చేసిన ప్రతి మేలుకు తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనంలో ఉన్నది. కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ఎప్పుడు విస్తరించడానికి ఉన్నదక్క. 2-3 ప్రకారంగా ప్రతి విషయంలోనూ కృతజ్ఞతాస్తుతులు మనం దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతలు చెల్లించాలి. దేవుని పిల్లలు కీర్తనల గ్రంథంలో రాయబడినది. కొమ్ములు రెక్కలు గల కొడల కంజనం ఎవో ప్రీతికరమైంది అంటే దేవుని ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట. నేను సాక్ష్యం చెప్తున్నానా? దేవుడు ఏదైనా మేలు చేస్తే వెంటనే సాక్ష్యం చెప్పాలి, మర్చిపోవద్దు. కల్పన అయితే నేను సంఘంలో చెప్పినప్పుడు అంకుల్ నేను చెప్తాను, సాక్ష్యమిచ్చే సంఘమే జీవించు సంఘము, జీవించే సంఘమే సాక్ష్యం ఇచ్చు సంఘం. మనం జీవిస్తుంది సాక్ష్యం. దేవుడికి కృతజ్ఞత చెల్లించాలి. ఆ సమరయుడు ఏం చేసాడు? 10 మంది కుష్ఠరోగులు వాళ్ళు ఎంతమంది కృతజ్ఞత చెల్లించడానికి వచ్చినారు? ఆయన విషయంలో ఏమన్నారు? 10 మంది 9 ఎక్కడ అనగా. కాబట్టి కృతజ్ఞతలు చెల్లించాలి. దేవుడికి మహిమ ఇచ్చుట అనేది మనం చేయాలి. మనం నేర్చుకున్న దాంట్లో చేర్చుకుని ఆతిథ్యం ఇస్తే అపోస్తలుడైన పౌలు గారు రోమ పట్టణానికి వెళ్తుండగా అక్కడ సముద్రంలో ఓడ పగిలిపోయి ఒక దేశానికి వెళ్ళినారు. ఏ దేశం అది? అపోస్తల కార్యం 27వ అధ్యాయం 1వ వచనంలో ఏముంది? అక్కడ ఒక ద్వీపాన్ని
మిలిటరీ పనికి వెళ్ళినాను. ఇంకో దేవుడు వీళ్ళగా మరి మీ మధ్యలో కలుసుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు చెప్పినాడు. దాని విషయంలో నేను పంచుకుంటున్న పిల్లల మనం అందరం దీవించబడాలని. ఎలాంటి దీవెనలు? ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:3 ప్రకారం ఆత్మ సంబంధమైన ప్రతి పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మనం పొందుకోవాలి. పేతురు గ్రంథం పేతురు మొదటి పత్రిక 9 ఆశీర్వాదం వారసత్వంలో పడ్డా. మనం మొదటిగా రక్షింపబడ్డప్పుడు ఉన్నట్టు ఇప్పుడు ఇంకా తక్కువ అంటే ఎవరైనా దేవుళ్ళు ఉంటున్నా? దినదినం మనం దేవుళ్ళు ఎదగాలి. వీటన్నిటిలో సువార్తలో దేవుడి సేవకులతో ఉండాలి, సేవకురాలతో అడుగులో ఉండాలి, సువార్తలో ఉండాలి. దేవుడు ఆశీర్వాదం అక్కుల క్రిస్తులు ఎవరితో ఉన్నారు సేవ చేయడానికి? చెప్పండి. ఆ కుటుంబం చక్కని కుటుంబం. ఇస్తానని ఇవ్వకుండా సగం ఆపుకున్న కుటుంబం ఎవరు? ఏమైనా వాళ్ళు జీవించమంటారు. మనం ఏ కుటుంబం కృతజ్ఞత చదివి అది ఎక్కువ కృతజ్ఞత కలిగి ఉండాలి. మనం కృతజ్ఞత స్థుతులు చెల్లించే అందుకు విస్తరించాలి. దేవుడికి స్తోత్రం, దేవుడికి వందనాలు చెల్లిస్తారు. అప్పుడు ఏమైందంటే దాన్ని ఏమంటారంటే యెహోవా యందు భయభక్తి అని ఏమంటారు? యెహోవా యందు భయభక్తి అంటే ఆయన ఆజ్ఞలు వేయకుంటే ఆయన ప్రేమించు కదా. ఆయన ప్రేమించినప్పుడు దీవెనలు ఉంటాయి. దేవుడు ఆయన ఆజ్ఞకు భయభక్తి మనం చేస్తే దీవెనలు 122 కీర్తనలో 1-6 వచనాల్లో ఉన్నది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవయందు నడుచువారందరూ అన్ని అతడు నిశ్చయంగా ఆయన చేతుల కష్టార్జితం నీవు ధన్యుడు. నీకు నీ భార్య నీ లోగిట ఫలించి చెట్టు వల్ల ద్రాక్ష వల్ల నీ పిల్లలు మల్లిగ మొక్కల వల్ల నీ భోజనం పలుకు కదా. దేవుడిస్తోంది హల్లెలూయా. కాబట్టి దేవుడిలారా ఆతిథ్యం చేయ మరొకదు మరియు కృతజ్ఞతాస్తుతులు అలాగా మళ్ళీ దేవుని యొక్క భయభక్తులు ఒక వచనం చూడండి. మరి కీర్తనల గ్రంథంలో 34 ఏమున్నది? యెహోవా యందు భయభక్తులు నెరవేర్చుతూ ఆయన దూత కావాలి ఉన్నాడు. మనకు దేవుడు పిల్లారా దేవుని ఆజ్ఞలు లేకుంటే ఆయన ప్రేమించుట అలాగే ఉన్నప్పుడు ఆయన దూత కావాలి మనకు రక్షణ. ఎవరు కాదు, ఆయన దూతలు మనకు కావాలి. ఇంకొకటి ఏంటంటే కీర్తనల గ్రంథంలో 31 పంతొమ్మిది చూడండి. 31 నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తం నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. దినవృత్తాంతాల గ్రంథం 17:26 యెహోవా ఆశీర్వదిస్తే అది ఎన్నటేంటి ఉంటుంది. మనం అలా ఆశీర్వదింపబడాలని మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. పేతురు మొదటి పత్రిక 3:9 ప్రకారం మనం అందరూ దీవించబడాలంటే దేవుని ఆజ్ఞలు, దేవుని కృతజ్ఞత, దేవుడు చెప్పిన మార్గం ఆతిథ్యం చే మరొక అలా ఉన్నప్పుడు మనం దీవించబడతాం. మనం దేని గురించి కూడా చెప్పబడాలి. మలకి 3 ఏముంది? మీకు దైవజనులు ఇవన్నీ చెప్పుకుంటారు కానీ ఎంతో మరొకసారి గుర్తు చేయాలి. 3 ఏమున్నది? నా మందిరంలో ఆహారం ఉన్నట్లు 10వ భాగం వస్తాయి నా మందిరం నిధులోనికి. అప్పుడు ఇంకా చదవండి. మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాకిట్లను విప్పి పట్టజాలమంత విస్తారముగా జీవనలు కుమ్మరించదనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిస్తున్నాడు. హల్లెలూయా. దేవుడు ఆశీర్వదిస్తాడు, మళ్ళీ దీవిస్తాడు.
తప్పనిసరి దేవుని మార్గం ప్రకారం దేవుని మందిరంలో ఆహారం ఉన్నట్టు దేవుని సేవకులతో పని చేయాలి. దేవుని మందిరంలో పని అంటే పరిగెత్తుకొని వెళ్ళాలి. దేవుని సేవకులతో ఏదైనా సువార్త అంటే పరిగెత్తుకొని పోవాలి. దేవుని ఎప్పుడైతే కొరింథీ రాసిన పత్రిక 15వ అధ్యాయం మరి 45 వచనంలో చూసినట్లయితే అక్కడ ఒక గొప్ప మాట ఉంది. ఇక అక్కడ చదువుకొని మనం ఎందుకంటే అయ్యవారికి సమయం ఇద్దాం. కొరింథీ మొదటి పత్రిక చెప్పు 58వ వచనం చదవండి. కాగా నా ప్రియ సహోదరులారా నా సహోదరులారా అనగా మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారు ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులై ఉండుడి. ఎప్పుడు ప్రభు కార్యంలో ఎప్పుడు ఆసక్తులై ఉండండి. దైవజనులు చెప్తే పెద్దలు చెప్తే వాడి సంఘంలో ఇది ఉన్నదంటే పరిగెత్తాలి. దేవుని అది మనల్ని ఆసక్తిస్తాయి, గొప్పవారిగా చేస్తారు. అంతేకాదు ఎవ్రీ రాష్ట్ర పత్రికలు మీరు చేస్తూ ఇంకా చేస్తున్న దాన్ని బట్టి దేవుడు మర్చిపోవడం అన్యాయం కాదు. మన ఆస్తులు తీసుకోవాలని కాదు, కానీ మనం ఆశీర్వదింపబడాలని దేవుడు కోరుతున్నాడు. ఒక మాట చెప్తుంది. చిన్న వయసులో మరి ఇప్పుడు అయ్యవారికి కూడా తెలుసుకున్నాం. పొలం పంట పండిస్తే ఆ పంట వచ్చిన తర్వాత వ్యవసాయదారుడు ఏం చేస్తాడు? వచ్చే సంవత్సరం కొరకు ఏం చేస్తాడు చెప్పండి. వెరీ గుడ్. వాటి ఏం మాట్లాడు? తాళ్ళు లాంటియా? మంచి ముళ్ళె కట్ట అంటాడు. చూస్తాడు. ఎందుకని మధ్య సంవత్సరానికి విత్తనాలు. ఒకవేళ ఒక ఎకరంలో ఒక 9 వాటి కొడుతుంది కావచ్చు. 9 వాటి 9 పంట కోసుకుంటాము. ఎంత కోసుకుంటాం? ఒక 30 బస్తాలు కూడా అవుతాయి కదా. ఎక్కువ 40 కూడా తీస్తుంది. అది ఇచ్చుట అనేది మన ఆశీర్వాదం పడితే. నేను ఒక మాట చెప్పేది ఏంటంటే, దేవుడు రోగులకు రాసిన పత్రిక 8 ప్రకారం తన సొంత కుమారునే ఇవ్వటానికి తీయలేదు. మన కొరకే, మీ కొరకు, నా కొరకు, మనం చేసిన పాపలకు ఆయన ఇచ్చి మీ లోకంలోకి ఆయన పంపినాడు. ఆయన యేసుక్రీస్తు ప్రభువుల వాడి లోకంలో ఎలాగ ఒక మరి సత్రము అసలు మార్గం. ఆయన ధనవంతుడై ఉండి మనల్ని ధనవంతులుగా చేయడానికి ఆయన దరిద్రులుగా వచ్చాడు. తన దారిద్ర్యంతో వల్ల మన ధనవంతులు కొరింథీ రాసిన పత్రిక రాయబడింది. కాబట్టి దేవుని మనం ఎట్లా ఉండాలంటే దేవుని కార్యం ఎప్పటికీ ఆసక్తులు ఉండాలి. దేవుడు మనల్ని ఎంచుకున్నట్టు ఈ లోకంలో కొన్ని కోట్ల మంది ఉంటే చీకట్లో ఉన్న మనల్ని అసలు మనం గొప్ప వంశంగా వారు కాదు, గొప్ప జ్ఞానవంతులు కాదు. కొరింథీ రాసిన పత్రిక ప్రకారం జ్ఞానం సిగ్గుపరచడం లోకంలో వేసి మనందరిని ఆశీర్వదించడానికి మనల్ని ఒక దినం నా బిడ్డలని చెప్పుకుంటాడు. కాబట్టి మన అలాగా దేవుడు ఆశీర్వదింపబడాలని దేవుడు కోరుతున్నాడు. అలాగా బిడ్డ అయితే ఎప్పుడు ఆమె గురించి మనం చెప్తే చాలా ప్రేమ కదా. దేవుని సేవకుడు అంటే దేవుని సేవకుడు వచ్చింది ఆ గురించి అట్టిగానే సేవకుడు ఎప్పుడు కానీ ఒక పెద్ద కానీ దేవుడు పంపిస్తాడు. ఏలియా ఏమంటాడు? దేవుడు సారేపద్దు ఊరికి వెళ్ళమంటాడు. కేరుతూ వారి దగ్గర వెళ్ళమంటాడు. ఎందుకు పంపిట్టు? వాళ్ళని ఆశీర్వదిస్తాడు. అలాగా మనం ఆశీర్వదింపబడాలని మరి దేవుడు ప్రేమించి మనతో మాట్లాడినాడు. ఈ క్రిస్మస్ న్యూ ఇయర్ సందర్భంగా మరి కల్పన దైవజనులకు, ఇక్కడ దైవజనులకు హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ అడ్వాన్స్. అందరికీ వందనాలు. మరి దేవుడు నాకు ఇచ్చిన కొన్ని మాటలు మరి కొన్ని చెప్పినాను. దేవుడు అలాగా నన్ను నడిపించి మనం దీవించుగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కదా మంచి మాటలు మనం చక్కటి వాక్యాన్ని అందించారు. వాస్తవానికి దేవుడి బిల్లుగా మన వ్యక్తిగత జీవితంలో కావాల్సిన మంచి విషయాలు దైవ సేవకులు మనకు అందించారు.
మన భక్తి జీవితంలో, మన విశ్వాస జీవితంలో మనం ఏ విధంగా బలవంతులుగా ఉండాలి, ఏ విధంగా ప్రభుని వెంబడించాలి, ఏ విధంగా ప్రభు మీద ఆధారపడాలి, ఏ విధంగా ప్రభుని కలిగి జీవిస్తూ ప్రభు చిత్తములో మనం ఏ విధంగా ఆయన కొరకు ప్రయాసపడాలో మంచి మాటలు దైవ సేవకులు మనకు అందించారు. అందుని బట్టి దైవ సేవకులకి వందనాలు, దేవునికి మహిమ. కాబట్టి లేదా మరి వాస్తవానికి చూడండి, సహోదరు సాక్షి చెప్పినట్టుగా ఆయన చేసిన మేలుకు మనం ఏమి చేసి ఆయన రుణం తీర్చగలం? ఒక మాట చెప్తారా? ఎన్నో చేశాడు మనకు ఆయన. 23 కీర్తన, 123 కీర్తన, 23 కీర్తన, 127 కీర్తన, మరి 128 కీర్తన, చాలా విషయాలు కదా. అదేవిధంగా 103 కీర్తన. రీతిగా మనం చదువుకున్న 34 కీర్తనలు కూడా ఆయన చేసిన కార్యాలు బట్టి, ఆయన చూపిన కృపను బట్టి, ఆయన ఇచ్చిన భద్రతను బట్టి, ఆయన ఇచ్చిన క్షేమమును బట్టి, ఆయన ఇచ్చిన సమాధానం బట్టి, ఆయన ఇచ్చిన ఆదరణ బట్టి మనం ప్రతిగానికి ఏం చేసి ఆయన రుణాన్ని మనము తీర్చగలం. మనం ఏమి ఇచ్చినా ఒక మాట చదువుకున్నాం. అమ్మ చిన్న మాట 116 కీర్తన, 116 కీర్తన, 116 కీర్తన, 12 సాయంత్రం చదివిన వారు, యెహోవా నాకు చేసే ఉపకారాలన్నిటికీ నేను ఆయనకేమి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన చేసిన ఉపకారాలకు, ఆయన చేసిన మేలుకు, ఆయన ఇచ్చిన భద్రతకు, ఆయన ఇచ్చిన కాపుదలకు, ఆయన ఇచ్చిన ఆదరణకు, ఆయన ఇచ్చిన మంచి సమయానికి, చక్కటి మరి అవకాశానికి, అంత మాత్రం కాకుండా ప్రతి దినము ఆయన మన పక్షుల కృప కొరకై మనం ఏం చేసి ఆయన రుణాన్ని తీర్చగలం కదా. కాబట్టి కృతజ్ఞులమై భయముతోనూ, భక్తితోనూ, వినయముతోనూ, విశ్వాసముతోనూ ఆయనకు లోబడి ఆయన మాట చక్కగా ఆలకించి సహోదరు సాక్ష్యం చెప్పిన రీతిగా ఆయన చిత్తము మన పక్షాన ఏమైందో ఆ చిత్త ప్రకారము మనం ఆయనకు లోబడి జీవించినట్లయితే ఆయన తప్పకుండా మన కొరకు సిద్ధపరిచిన ప్రతి మేలు ఆయన మన అనుభవంలోనికి తీసుకొస్తాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మన కొరకు సిద్ధపరిచిన ఏ ఆశీర్వాదం కూడా ఆయన వేరే వాళ్ళకి ఇచ్చేవాడు కాదు. మన కొరకే సిద్ధపరిచాడు, మన కొరకే ఏర్పరిచాడు, మన కొరకే నిర్ణయించాడు ఆయన. కాబట్టి ఆ మేలు మనం పొందాలి, ఆ ఆశీర్వాదం మనం అనుభవించాలంటే మన జీవితకాలం అంతా కూడా ఆయన ఇచ్చిన రక్షణ పాత్ర చేత పట్టుకొని ఆయనకు లోబడి భయముతోనూ, భక్తితోనూ, కృతజ్ఞతా భావముతో మనం ఆయన వెంబడించే వారిగా ఉండాలి. అనుకున్నప్పుడు తప్పకుండా దేవుడు బలపరుస్తాడు. ఇంకా గొప్ప కార్యాలు మన జీవితంలో ఆయన చేస్తాడు. ఇంకా ఉన్నతమైన దీవెన. ఇప్పుడు పాస్టర్ గారు వాక్యం జ్ఞాపకం చేశాడు. అబ్రాహాము దేవునికి ఆతిథ్యం ఇచ్చాడు. ఆయన వెళ్తూ ఊరికెళ్ళాడా అబ్రాహామును దాటి. కాబట్టి ఎన్నో మేళ్ళు ఆయన అనుగ్రహించాడు. అదేవిధంగా మనకు కూడా ఇస్తాడు, మనల్ని కూడా వదిలిపెట్టాడు ఆయన. కాబట్టి మనం ఆయనకు లోబడాలి, ఆయన విధేయత చూపించాలి, భయముతోనూ, భక్తితోనూ ఆయన ఆనుకొని మన విశ్వాసమును కాపాడుకుంటూ మనం ఆయన వెంబడించే వారిగా మనం జీవించినప్పుడు ఇంకా ఆయన కృపలో బలపరిచి ముందు నడిపిస్తాడు. కాబట్టి లేదా మరి ఆ రీతిగా మనం దేవుని యొద్ద భయభక్తులు జీవించాలని దైవ సేవకునిగా మీ అందరికీ మనం చేస్తున్నాను. మరి మధ్య మరి దైవ సేవకులు సారంగపాది గారు ఉన్నారు. సమయం మరి కొంచెం సంకుచనం కాబట్టి ఆలస్యంగా మనం ప్రారంభించుకున్నాం. కాబట్టి మరి ప్రార్థన చేసుకుందాం. కొన్ని నిమిషాలు మోకరించినట్లయితే ప్రార్థన చేసుకుందాం. మరి సారంగపాది గారు మనం ప్రార్థన అందరూ మోకరిద్దాం. అందరూ వ్యక్తిగతంగా 2 నిమిషాలు ప్రార్థన. విషయములో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని దైవ సేవకులను ఏ విధంగా చేర్చుకోవాలో ప్రభు మనతో మాట్లాడినటువంటి ప్రతి మాటను బట్టి ప్రభు నామాన్ని స్తుతిస్తూ, ప్రభువా నిన్ను మేము చేర్చుకుంటే నీవిచ్చే ఆశీర్వాదములు అనేకములు. అబ్రహామును ఆశీర్వదించావు, ఆకాశపు నక్షత్రముల కంటే, సముద్రపు ఇసుక రేణువుల కంటే నిన్ను అధికముగా దీవిస్తానని చెప్పావు. ఆ ప్రకారముగానే
మాట ఇచ్చినటువంటి దేవుడవు, ఆ మాటను నెరవేర్చావు. మాట ఇచ్చి తప్పడానికి నేను నరుడను కానని సెలవిచ్చిన దేవుడవు ప్రభువా. మనుషులముగా ఈ లోకములో అయా కష్టం వచ్చినప్పుడు, ప్రతికూలతలు ఎదురైనప్పుడు, శోధనలు ఎదురైనప్పుడు, అయా ఆ సమయాలలో ఎన్నో తీర్మానాలు, ఎన్నో నిర్ణయాలు, సేవకునికి ఏదో చేయాలని, సంఘమునకు ఏదో చేయాలని, ఇంకా భక్తి జీవితంలో ఆత్మీయంగా ఎదగాలని ఆలోచన కలిగి ఉంటాము. గాని ప్రభువా, మేలు పొందిన తర్వాత నీకు ఇచ్చేటువంటి విషయములో మేము ఇవ్వలేకపోతున్నాం. సమయాన్ని కూడా నీ కొరకు ఖర్చు చేయలేకపోతున్నాం. వ్యర్థమైనటువంటి వాటికి ఖర్చు చేస్తున్నామేమో ప్రభువా. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట మంచిది, యెహోవాను స్తుతించుట మంచిది అని దేవుని యొక్క లేఖనం సెలవిస్తూ ఉంది. ప్రభువు మాట్లాడినటువంటి ప్రతి మాటకై రెండు చేతులెత్తి మనమందరం కూడా ఒకసారి దేవునికి స్తోత్రము చెల్లిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. సర్వాధికారి నీకు వందనాలు, సర్వసృష్టికి కారణభూతానికి వందనాలు. నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవా, మానని దేవా, మార్పులేని వాడా, నిత్యము నీ కరుణ మాపై ఉంచి, అయా నీ కృపా క్షేమములు మా వెంట ఉంచి, సజీవ సంఖ్యలో లెక్కించిన వాడా, అయా నన్ను నీవు స్తుతించిన, ప్రేతాలను నేను స్తుతించయ్యా, నన్ను బ్రతికించలే కదా దేవా, నేను నిన్ను స్తుతిస్తున్నానని అన్నాడు ఆసాపు ప్రార్థించాడు. ఇది నాన్న నీవు నేను కూడా సజీవ సంఖ్యలో లెక్కింపబడినటువంటి వారమై సజీవుడైనటువంటి దేవాన్ని దేవుని మనం స్తుతించగలుగుతున్నామంటే మన గొప్పతనమును బట్టి కాదు, ఆయన కనికరమును బట్టి, ఆయన నీతిని బట్టి, ఆయన కృప ద్వారా మనల్ని రక్షించినటువంటి దేవుడు ఆయన. అందును బట్టి నోరు తెరిచి స్వరమెత్తి దేవానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా. మనుషులపై ఆశీనుడా, నిత్యము వేవేల కోట్లాది దూతలతో నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని మానవ కొనియాడబడుతున్నప్పటికీ దేవా, నా స్తుతులపై ఆశీనులతో నన్ను సజీవ సంఖ్యలో లెక్కించిన దేవా, నీ లేఖనము సెలవిస్తూ ఉంది, సజీవులు సజీవులే కదా నిన్ను స్తుతించునని. ఇది నా సజీవ సంఖ్యలో లెక్కింపబడిన వారమై సంఘముగా, సమాజముగా, కుటుంబముగా నిన్ను స్తుతించుటకు మీరు చూపిన కృపకై వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నామంటూ మనం ప్రార్థన చేసుకుని ముందు కొనసాగుదాం. పిల్లారా, పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ పూర్వకి మహోన్నతుడా, మహాగణుడా, నిజమైన శ్రేష్టమైన ప్రశస్తమైన ఉన్నతమైన నామములకు వందనాలు. నమ్మదగిన వాడా, గొప్పవాడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారము కలిగిన మా గొప్ప తండ్రి, మా రక్షకుడు, నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు నామములో నీ పాదాలు పట్టుకొని ప్రభువా, ఈ రాత్రి కాల సమయములో నీ నామాన్ని స్తుతిస్తూ నీకు మొరపెడుతున్నాం. అయ్యా, మా ప్రియులు నీ శ్రేష్ఠ దాసులు, అయ్యా మరి రమేష్ గారిని, నీ ప్రియ దాసునాలు కల్పనని, వారిని ప్రేమించిన ఇరువురు కుమారులను బట్టి, కుమార్తెను బట్టి నీకు వందనాలు ప్రభువా. అయ్యా, నీ ప్రియ బిడ్డలకు చక్కని గృహమును మీరు అనుగ్రహించారు. అయ్యా, మంచి సంతానమును బిడ్డలకు అనుగ్రహించారు. అయ్యా, నీ ప్రియ బిడ్డల పట్ల నీవు చూపుతున్న గొప్ప కృపకై, నీవు దీవించినటువంటి దీవెనలకై, నీవు చేసిన ప్రతి మేలును బట్టి ప్రభువా, సంఘముగా దాసులముగా మేమందరం కూడా అయ్యా నీ పాదాలు పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. అయ్యా, ఇంకా నీ ప్రియ బిడ్డలను మీరు దీవించి ఆశీర్వదించండి. అయ్యా, నీ ప్రియ బిడ్డ ఏ ఉద్దేశముతోనైతే ఈ కూడికను ఏర్పాటు చేసుకుని ఉందో ప్రభువా, రానున్న దినాల ఆ ఉద్దేశము మా రక్షకుడు నీ ప్రియ కుమారుడైన యేసు నామములో సఫలపరచబడునుగా గొప్ప కార్యములను బిడ్డపడ జరిగించారు. తండ్రి, నీకు వందనాలు. ఆశపడిన ప్రాణములు తృప్తిపరిచే దేవుడు నీవు. నా తండ్రి, నీ బిడ్డ ఆశపడిన రీతిగా సంఘముతో కలిసి ఈ దినానైతే రీతిగా నిన్ను స్తుతించి, నిన్ను ఆరాధించి, నీ వాక్కు ద్వారా బలపడినట్లుగా మీరు చూపిన ఈ గొప్ప కృపకై వందనాలు చెల్లిస్తూ, అయ్యా మా ప్రియులు నీ శ్రేష్ఠ దాసులను బట్టి, కూడి వచ్చిన సంఘమును బట్టి, ప్రియ కుటుంబమును బట్టి, రక్త సంబంధులను తోబుట్టువులను బట్టి నీ నామాన్ని స్తుతిస్తూ కనపరుస్తూ ముందున్నటువంటి
ఆయా సమయం అంతా కూడా నీ దయగల స్థలకు అప్పగించుకుంటాం. మా రక్షకుడు నీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. థాంక్యూ గారు. రాజులకు రాజుకుంటన్నయ్యా మరొకసారి సోదరుడు తరంగారు గారు చిన్న వాక్యం చదివి కేకలు ప్రార్థన చేస్తున్నారు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనము మనము చదువుకుందాం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారం ఉండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఇది మొదలుకొని విధి లేకుండా దానికి వృద్ధియు క్షేమము కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును. న్యాయము వలనను నీతి వలనను రాజ్యము స్థిరపరచుటకు అతడు సింహాసనాసీనుడై రాజ్య పరిపాలన చేయును. సైన్యములకు అధిపతియగు యెహోవా ఆసక్తి కలిగి దీనిని నెరవేర్చును. చదువుబడిన లేఖన భాగము దేవుడు మన వెనుకలో దీవించును గాక. మనము సేవిస్తున్నటువంటి దేవాతి దేవుడు ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైనటువంటి దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త అయినటువంటి దేవాతి దేవుని దినాన మనము స్తుతిస్తున్నాము, ఆరాధిస్తున్నాము, కనపరుస్తున్నాము. ఆయన పుట్టుక ద్వారానే మనకు విమోచన కలిగింది. ఆయన పుట్టుక ద్వారానే మనకు రక్షణ కలిగింది. ఆయన రెండవ రాకడలో ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన నిత్య రాజ్యము కొరకు మనము ఈ లోకములో ఒక ప్రత్యేకమైనటువంటి స్థానమును సంపాదించుకొని, ఒక మంచి పేరును సంపాదించుకొని, మన క్రియలను బట్టి ఆయన నిత్య రాజ్యములో చేర్చబడడానికి ఆయన రెండవసారి రాబోతున్నాడు. ఇదే భక్తి జీవితాన్ని, ఇదే ఆత్మీయతను, ఇదే సంతోషమును మనం నిత్యము ఆయన రాకడ పర్యంత వరకు కొనసాగిద్దాం. అటు కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కృపాకనికరం కలిగిన మా గొప్ప దేవ, రాజులకు రాజువు, ప్రభులకు ప్రభుడవు, ఉన్నవాడవు అనువాడవు తండ్రి, ఆ మహామహిమను విడిచి సాధారణమైనటువంటి రిక్తునిగా అయ్యా
కృపా సత్య సంపూర్ణుడిగా ఈ లోకమునకు వచ్చావు. ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా ఈ లోకమునకు వచ్చినటువంటి విధమును బట్టి ఈ దినాన నిన్ను స్తుతించగలుగుతున్నాము, ఆరాధించగలుగుతున్నాము దేవా. ఇది గొప్ప రక్షణ భాగ్యమును బట్టి అయ్యా ఈ రాత్రికాల సమయంలో సంతోషముతో ఆనందముతో అయ్యా తండ్రి కేక్ కటింగ్ చేస్తుండగా తండ్రి కేకు ఎంత మధురమైనటువంటిదో అయ్యా ఎన్ని పదార్థముల అయ్యా తన ప్రభావం తయారు చేయబడినదో ఆయా మనుషుల మధ్య ఆయా మనుషుల సహవాసముతో ఆయా మనుషుల యొక్క ఆలోచనను బట్టి ఎంతమంది ఏ విధముగా ఆలోచన చేసినా ఎంతమంది ఏ విధంగా ప్రవర్తించినా సంఘమునకు వచ్చేసరికి అదే ఆత్మీయత, అదే ప్రేమ, అదే మధురం, అదే మాట విధానం, వాక్యానుసారమైన జీవితమును అయ్యా ఈ మిళితమైనటువంటి అయ్యా తన ప్రభా ఈ కేకు వలె మేమందరము కూడా ఆప్యాయతతో, అనురాగముతో, తండ్రి ఆత్మీయ బంధముతో నీ రాకడ పర్యంతం వరకు మేము ఇదే ఆత్మీయతను కొనసాగించుటకు అటు కృపను మాకు దయచేయమని కేక్ కట్ చేస్తుండగా తన ప్రభా నీ మెండైన ఆశీర్వాదము మా మీద ఉంచి ఈ కుటుంబం మీద ఉంచి దీవించి ఆశీర్వదించమని యేసు నామం పేరిట ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మళ్ళీ చేసుకోవాలి. ఐగా చేస్తాడు, ఐగా చేస్తాడు, మళ్ళీ మీరు ముగ్గురు చేస్తారు. కాదు Happy Christmas. Merry Christmas. Merry Christmas. Happy Christmas. बोलो खुदावन यीशु मसीह की जय. राजुల రాజుకు जय. యేసు పుట్టాడని మహారాజు పుట్టాడని బెత్లెహేములో సందడి పశుల పాకలో సందడి యేసు పుట్టాడని మహారాజు పుట్టాడని బెత్లెహేములో సందడి ఆకాశములో సందడి సుందరలో సందడి ఆకాశములో సందడి సుందరలో సందడి వెలుగులతో సందడి వెలుగులతో సందడి
చిన్న తల్లి పో బావ దగ్గరికి అన్న వెళ్ళండి మీరు. సురేష్ అన్న మామయ్య ఫోన్ చేయలేదు గోల్కరాయే చిన్ని బేబీ పేపర్ ప్లేట్స్ పిల్లలకు పిల్లలకు ఆగదు పిల్లలకి ఇచ్చేయి అవి లేవా అవి చిన్నవి చేతికన్నీ కూడా కట్ చేసి నువ్వు కూడా రామ్మా కీర్తన పర్లేదు పర్లేదు కదా అన్న పో మామయ్య పెట్టండి రాకులు కన్నీ ఎక్కడ చూడు ఫోటో ఫోటో ఫస్ట్ అడ్డం కట్ చేయమ్మా ఇట్లా కట్ చేసి మామయ్య పెట్టు మామయ్య పెట్టవా చిన్ని మామయ్య ఇది కాంగన్న కొంచెం ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం పరిశుద్ధుడా ప్రేమల తండ్రి మహిమానిధుడా జీవాధిపతి ఘనమైన దేవా మీ ఘనమైన నామానికి వందనాలు. అయ్యా మమ్మల్ని బలపరిచి మీ ప్రేమతో మీ దయతో మీ అనాదిగా సంకల్పాన్ని బట్టి మీరు ఇచ్చిన ప్రియులు ప్రభువా అయ్యా రమేష్ గారిని బట్టి కల్పన బట్టి మీకు వందనాలు. వారికి ఇచ్చిన ముగ్గురు బిల్లు బట్టి ప్రభువానికి స్తోత్రపరచండి. అయ్యా వారి మామగారు బట్టి వందనాలు, తల్లి గారు బట్టి వాళ్ళ సోదరులు బట్టి ప్రభువానికి స్తోత్రములు. అయ్యా దుర్భాంత సోదరైనా దైవ సేవకులు బట్టి మీకే స్తుతులు చెల్లిస్తున్నాం. ఇదిగో కూడొచ్చినా సంఘ పిల్లలందరూ పెట్టి వందనాలు. అయ్యా అద్భుతం మమ్మల్ని అందరూ ప్రేమించు ప్రభువా మీకు భద్రపరచున్న ఆయన మీ అనాధికారులు ప్రేమను బట్టి తండ్రి ఈ సాయంకాల సంఘంలో వారిని కలిసి వారి చూడ చేరి మీ ఉన్నతమైన గర్భ నామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి మాకు ఇచ్చే మంచి సమయాన్ని బట్టి చక్కటి అవకాశం బట్టి మీకు వందనాలు ప్రభువా. అయ్యా ఈ కుటుంబాన్ని మీరు దర్శించండి, ఈ కుటుంబాన్ని మీరు బలపరచండి, కుటుంబం చుట్టూ మీరు కంచి చేయండి, కుటుంబానికి నెమ్మదిని సమాధానం దయచేయండి, కుటుంబానికి అధిపతిగా ఆదరణకర్తగా తోడుగా ఉండండి ప్రభువానికి వందనాలు. అయ్యా దూర ప్రాంత సహోదరుడు దర్శించండి, బలపరచండి, కృప తోడుగుంచండి, ఆదరించండి ప్రభువా. అయ్యా అనుక్షణము మీ కృప తోడుగుంచి మీ బలమైన హస్తిని భద్రపరచు ప్రభువా. రాకపోకలు కంచి వేయడానికి మీకు వందనాలు. అయ్యా సహోదరుడు దర్శించిన ఆయన తన భర్త కొరకు తన బిడ్డ కొరకు తన కుటుంబం కొరకు ఆయన ఏ విధంగా ప్రార్థించడం నేర్పించండి తండ్రి. ప్రార్థన ఆసక్తి దయచేయండి, వెలుగు దయచేయండి, పట్టుదల దయచేయండి మీకు వందనాలు. అయ్యా మీకే స్తుతులు చెల్లిస్తున్నాము నాయన. ఎదిగించిన ముగ్గురు బట్టి వందనాలు తండ్రి. నాయనా మీకే స్తోత్రము నాయన. నీతి కాలువలు నాటబడిన ప్రభువా ద్రాక్షవల్లి వల్లి నాయన మీ బిడ్డలను మీరు వర్ధన చేయదండి. ఇదిగో మీరు లోకంలో ఉన్నప్పుడు అయ్యా దేవుడి దయందును పెద్దల దయందును తల్లిదండ్రుల దయందును జ్ఞానమందును ఆశ్రయించిన ఆరోగ్యమందును వర్ధన దేవుడో ప్రభువా అవనిగా ముగ్గురు పిల్లలను వర్ధన చేయండి, బలపరచండి, ఆదరించండి, కృపతోడు ఉంచండి, కృప భద్రపరచు ప్రభువానికి వందనాలు. సర్వశక్తిమంతుడా సర్వోన్నతురానికి వందనాలు ఆయన. బిడ్డలు కావచ్చు సమస్తం సమకూర్చున్న ఆయన మీ మేలు చేత నింపండి. అయ్యా గృహంలో మీ సమాధానం చేత నింపండి ప్రభువా మీకు వందనాలు. అయ్యా గృహంలో బిడ్డలు మీ దీవెన అయ్యా మీ చేత దీవించబడుతున్న ఆయన అనేకులు దీవెనకరంగా మీకు మహిమకరంగా ఉంటాడు సాయం చేయండి. అయ్యా ఇదిగో రెండు కుటుంబాలు బట్టి వందనాలు. కుటుంబాలు ఆదరించండి, బలపరచండి. ఇదిగో ఈ ప్రేమ ఈ సహవాసం గడవలకు కలిగి మిమ్మల్ని స్తుతిస్తున్న ఆయన మీకు ముందు సాగడానికి సాయం చేయండి. అయ్యా దూర ప్రాంతం వచ్చిన అయ్యా దాసులు బట్టి మీకు వందనాలు. వారిని కూడా దర్శించండి, బలపరచండి, మంచి ఆరోగ్యం దయచేయండి, నూతన బలం వచ్చేది నింపండి, ఇంకా మీ ఆకలితో సన్నిధిని తోడుగా ఉంచండి. అయ్యా పళ్ళ వాడబడి సాయం చేయండి ప్రభు. వారి కుటుంబాన్ని వారి పరిచయం కూడా జీవించండి, బలపరచు ప్రభు వారికి వందనాలు. పరిశుద్ధానికి స్తుతులు చెల్లిస్తున్నాం నాయన. అదేవిధంగా తల్లి మీకు వందనాలు. కూడి వచ్చిన వాళ్ళందరూ మీకు స్తోత్రము తండ్రి. కృప చేత ఆదరించండి, బలపరచండి, కృపను భద్రపరచండి తండ్రి. మీ మేలు చెత్తింపు ప్రభు. ఎదుగు నాయన
మీకు స్తుతులు చెల్లిస్తూ అయ్యా మీకు ఏమన్నాడు మరొకసారి తోడుపడుతుంది సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందగలండి. మా రక్షకుడు మీ ప్రియకుమారుడు నజరేయుడైన యేసుక్రీస్తు నామమున వినయముగా అడిగి వేడుకుంటున్నాం తండ్రి. బాగున్నారా? ఇంకా తీయాలి. ఆన్లైన్ ఉంది. తీసేనా?